ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. అంతరిక్షంలోని గ్రహాల చలనాలు భూమి మీద మానవ జీవితంపై ప్రభావాన్ని చూపడం వల్లనే ఉచ్చ నీచ స్థితులకు కారణాలు అంటుంది జ్యోతిష శాస్త్రం. ఆ జ్యోతిష శాస్త్ర సమగ్ర విజ్ఞాన సారమే మన ఈ జ్యోతిర్వేద కార్యక్రమం. జ్యోతిష శాస్త్రంలోని ద్వాదశ రాశుల యొక్క నామ వైశిష్ట్యాన్ని, ఆ రాశుల యొక్క రూప లక్షణాలని వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ద్వాదశ రాశుల్లోని మేషం నుంచి వృశ్చికం వరకు రాశుల నామౌచిత్యాన్ని వివరించారు కదా, తదుపరి ధనురాశి విశేషాలను వివరిస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశాయ. నవమ రాశిగా మనం భావన చేసేటటువంటిది మేషం నుంచి ప్రారంభిస్తే ధనుస్సు రాశి, సాగిటేరియస్ పేరుతో కూడుకున్నటువంటిది. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అనేటటువంటి నక్షత్రాలకు సంబంధించింది. ఉత్తరాషాఢలో 1వ పాదం ఇక్కడి వరకు ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా చూస్తే పేరు ధనుస్సు, మనం సంస్కృతంలో పెట్టుకున్న పేరు. ఆకాశంలో ధనుస్సు ఏముంటుంది? ఏముండదు. ఉంటే గింటే ఇంద్రధనుస్సు ఉండాలి ఒకటి, అంతకన్నా వేరే కనిపించదు. మరి ఇక్కడ ఉన్న ధనుస్సుకు అక్కడ ధనుస్సుకు సంకేతం ఏమిటి అని చెప్పేసి చూస్తే మనకు తెలిసేటటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. ధనుస్సు ఏమి సూచన చేస్తుంది అంటే లక్ష్య సాధనను సూచన చేస్తుంది. అంటే పట్టుకొని వేయటం అంటే ఇది మొదలు పెడితే ఆ ధనుస్సు ఏం చెప్తుంది అంటే ఏది లక్ష్యంగా గురి పెడుతున్నావో అక్కడికి నువ్వు చేరు అని చెప్పడానికి ఉంటుంది అన్నమాట. ధనుస్సు రాశి వారిలో కూడా ఈ లక్ష్య సాధన తత్వాన్ని మనం ప్రత్యేకంగా చూస్తాం. ఒక లక్ష్యం పెట్టుకున్నామంటే అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా సూక్ష్మగ్రాహిత్వంతో చేరవలసిన గమ్యాన్ని చేరటం అనేది ఈ ధనుస్సు లోపల ప్రత్యేకంగా చూడాలి. సాధారణంగా భారతంలో ఒక కథ కనపడుతూ ఉంటుంది. అర్జునుడిని ద్రోణుడు అడిగట బాణాలు వేస్తున్నప్పుడు. అందరినీ అడిగితే అక్కడ చెట్టు మీద ఏం కనపడుతుందంటే పక్షి కనపడుతుంది, కొమ్మ కనపడుతుంది, ఆకులు కనపడుతున్నాయి, అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అర్జునుడిని అడిగితే పక్షి కనపడుతుందా, కొమ్మలు కనపడుతున్నాయి అంటే నాకేం కనపడట్లేదు అన్నాడు. ఏం కనపడుతుంది మరి అంటే పక్షి కన్ను కనపడుతుందా అంటే అది కూడా కనపడట్లేదు. మరేం కనపడుతుంది? దాని కన్నులో నల్లగుడ్డు ఒకటే కనపడుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటి? ఏకాగ్రతతో లక్ష్య సాధన చేయదలుచుకున్న వాడి గమ్యము అంత స్పష్టంగా ఉండాలి. ఆ ఉండే విధానం లోపల తనను తాను ప్లాన్ చేసుకుంటారు ఈ ధనుసు రాశి. ఆ మార్గంలోకి ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు. అందుకని ధనుసు రాశికి ఆ విశేషం మనకు కనపడుతూ ఉంటుంది. ధనుస్సు మనకు ఆకర్షణలకు కూడా సంకేతంగా ఉంటుంది. అనేక రకాల ఆకర్షణలకి ధనుర్ధారి మన్మధుడు అంటాం ఇక్కడ. ఆకర్షణలకు సంకేతమైనప్పటికీ కూడా తనను తాను కోల్పోకుండా కాపాడుకోవటం. ఇవాటికి కూడా ఆర్చరీ అనేటటువంటిది ఒకటి మనకు ప్రత్యేకంగా కనపడుతుంది. ఏకలవ్యుడు కూడా మనకు కనిపిస్తున్న విధానం ఏంటంటే లక్ష్య సాధనకు సంకేతంగా కనపడతాడు. అంటే గురువుగారి మార్గంలో తాను వెళ్ళిపోవటం లక్ష్య సాధన. అందుకని మార్గాలు పక్కకు వెళ్తున్నప్పటికీ కూడా వెళ్లకుండా మళ్ళీ పక్కకు వెళ్ళిన వాళ్ళల్లో ఒక దగ్గర రావటం, మళ్ళీ పక్కకు వెళ్ళి ఒక రకంగా రావటం, ఒక ఆధ్యాత్మిక సాధన కూడా దీంట్లో ఉంది. మనకు సాధారణంగా ఏదైనా జపం చేయాలి అనుకున్నారనుకోండి, ఏమవుతుందండి? సాధారణంగా మొదలుపెట్టిన 10 సార్లు చేయకముందే శ్రీరామ జయరామ అని చెప్పి అంటే ఆ రామాలయమో రాముడో రాములమ్మో ఎవరో గుర్తొస్తూనే ఉంటారు. అటు వెళ్తున్నప్పుడల్లా మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. ఈ వెనక్కు తెచ్చుకొని మళ్ళీ లక్ష్యం వైపు వెళ్ళటం పేరే దీక్ష అనే శబ్దంతో వాడతారు. 40 రోజుల దీక్షలో 21 రోజుల దీక్షలో చేస్తున్నారంటే అర్థం ఏంటంటే నా మనస్సు ఎటువైపు వెళుతుందో వెళుతున్న దాన్ని మళ్ళీ వెంటనే ఇటువైపు తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకొని ఈ ప్రయత్నపూర్వకంగా మనం చేసేటటువంటి దీక్ష ఐదర్ 21 days ఆర్ 40 days, ఈ రెండింటి మధ్య లోపల మనకు ఒక దీక్ష సిద్ధిస్తుంది అంటారు. ఈ దీక్షాపరులైనటువంటి వ్యక్తులు ఈ ధనుస్సు వాళ్ళు అనేటటువంటి భావన ఈ లక్ష్య సాధనలో మనకు కనపడుతుంది అనమాట.
పూర్వకాలంలో ఉండేటువంటి అన్ని రూపాల్లో ఈ ధనుస్సే ప్రాధాన్యం. ఎందుకు ఈ ధనుస్సు ప్రాధాన్యం అంటే లక్ష్యానికి ఇది ఒకటి చేయగలదు. ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా పిస్టల్‌తో వేయాలన్నా, కంప్యూటర్‌తో వేయాలన్నా, ఒక ఏరోనాటిక్స్ లోపల ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరినటువంటిది అమెరికాకు విమానం చేరాలన్నా, ఒక నావ బయలుదేరి వెళ్ళాలన్నా ఒక దిశ నిర్దేశం ఉండాలి. అంటే ఇక్కడ ఏం కనపడుతుంటారు, ప్రత్యక్షంగా బోధన చేసేటటువంటి గురువు ఉంటాడు ఇక్కడ, లక్ష్యాన్ని చేరుకునేటటువంటి శిష్యుడు కూడా ఇక్కడే ఉంటాడు. మార్గం చెప్పేటటువంటి విధానము ఉంది, మార్గాన్ని చేరుకునేటటువంటి మార్గం ద్వారా లక్ష్యాన్ని చేరుకునేటువంటి విద్యార్థి ఇక్కడే కనపడుతుంటాడు. ఇట్లా ధనుస్సు రాశికి ప్రత్యేకంగా ఈ కోణం లోపల మనం అధ్యయనం చేస్తే ధనుస్సు రాశి వారి యొక్క లక్షణాలను ఈ రాశి నామాన్ని బట్టి మనం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది అనమాట. గురువుగారు, ఈ రాశి రూపం సగం మనిషి సగం గుర్రం అంటారు కదా, ఈ రూపం అంతరార్థం ఏంటి? అవి కేవలం పౌరాణిక గాథలకు అన్వయం చేస్తూ చెప్పినటువంటి భావాలు. గుర్రము మనిషి అనేటటువంటి భావన దీంట్లో కొంత ఉంది కానీ లోక భావన లోపల మాత్రం ఈ మౌలికమైనటువంటి రూపాన్ని పక్కకు పెట్టి ఓన్లీ ధనుస్సును మాత్రమే స్వీకరించారు. అక్కడ గుర్రం భావన కూడా మనకేంటి, లక్ష్యానికి సంకేతం. నడిపేవాడు నడిపించేటట్టయితే ఇంత దూరానికి ఏం తీసుకొని వెళ్ళచ్చు. అశ్వం చాలా వేగవంతమైంది, బలమైనది అనే సంకేతం కూడా ఉంది. బలమైంది, వేగవంతమైంది, వేగమైనటువంటిది, ఈ ఈ భావాలన్నీ కూడా ఉన్నాయి కదా. ఇటువంటి వాటి లోపల నడిపించేవాడు మనిషి, చాలా శ్రేష్టమైనటువంటిది, బలమైంది అని చెప్పడం కోసం పనిచేసేటటువంటి భావనే అక్కడ. కానీ సాధారణ భావన అంతా లక్ష్య సాధనే, చేరవలసిన గమ్యం చేరటమే. ఇది ఒక్కటే చెప్పటం. అదైనా అదే పని చేస్తుంది, ఇదైనా అదే పని చేస్తుంది. ధనుస్సు రాశికి సంబంధించిన దాంట్లో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉంటాయి. ధనుస్సు పేరులోనే మనకు ఇంతకుముందే ప్రస్తావించినట్టు మన్మధుడు ఉంటాడు. ఎందుకయ్యా ఈయనకు మన్మధుడు ఉన్నాడు అని చెప్పేసి అంటే, మన్మధుడు అందరూ ధనుర్ధారులైన మన్మధుని ప్రత్యేక ధనుస్సు ఉంది. ఈయనకు అందరికీ ఏదో కట్టెల బాణాలు ఉంటాయి, లేకుంటే వేరు రకాలుగా ఉంటాయి, కానీ ఈయనకు పూల బాణం ఉంటుంది. దాంట్ నుంచి వేసేటటువంటివి ఏమో అన్ని పూలే, 5 రకాల పూలు. మన్మధుని బాణాలు 5 రకాల పూలు. ఈ మన్మధుడి రాశి ఉదయించినప్పుడు ఎవరి మీద పడుతుంది ఇదంతా అంటే, అక్కడ ఎదురుగా ఉన్న ఆర్ద్ర నక్షత్రం మీద పడుతుంది. అపోజిట్లో ఆర్ద్రకు మనకు రుద్రుడు అధిపతి. ఆర్ద్రయా రుద్ర ప్రథమాన ఏతి అని చెప్పేసి నక్షత్ర ఇష్టి చెప్తుంది. ప్రతి నక్షత్రానికి నక్షత్ర ఇష్టి అనేది ఒకటి ఉందమ్మా. కృతికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే ఎక్కడ కష్టపడక్కర్లే, అగ్నిర్న పాతు కృత్తికాహ అంటూ మొదలు పెడతాం. మూలం ప్రజాం వీరవతీం విధేయ అంటూ దాంట్లోనే ఆ మంత్రంలోనే పరాచేవ నివృత్తి పరాచ, ఆ నివృత్తి అనే శబ్దం దాంట్లో తీసుకొస్తారు. ప్రతి దాంట్లో ఇంద్రో ఓ జ్యేష్ఠ నామధిపత్యమేతి యస్మిన్ వృత్తం వృత్తూర్యే తతార అంటూ ఇంద్రునికి జ్యేష్ఠాధిపతి అని చెప్పేసి చెప్పుకుంటారు సార్. ప్రతి నక్షత్రానికి ఎక్కడో దగ్గర చెప్తారు. అట్లా ఆర్ద్ర నక్షత్రం శివునికి సంకేతం. ఈ శివునికి సంకేతమైనటువంటి ఆర్ద్ర నక్షత్రానికి ఎవరు బాణం ఎక్కువ పెట్టారు? మన్మధుడు బాణం ఎక్కువ పెట్టాడు. అందరు ఎందుకు ఎక్కువ పెట్టలేరు అని చెప్పేసి అంటే అందరూ పక్కకు ఉంటారు. ఈయన ఒక్కడైతే ప్రతిస్పర్ధి అంటాం, ఆకాశ ప్రతిస్పర్ధి, 180 degrees ఎగ్జాక్ట్ అపోజిట్. అట్లా ఉన్నప్పుడే చూడగలడు. ఈయన బాణం వేశాడు, ఆయన బాణం వేయటం అనేటటువంటిది ఒకటి చూడగలం. మళ్ళీ పక్కకు తిరిగినప్పుడు ఆయన కన్ను చూసింది ఈయనను. ఆర్ద్ర చాలా బ్రైట్ స్టార్ మనకు. ఆయన వేగంగా కన్ను చూస్తే ఈయన మాడిమేష అయిపోయాడు. ఈయన కేవలం రతీదేవికి కోరికకు తప్ప ఇంకెవరికి దొరకరు. ఇంక మిగిలిన వాళ్ళకందరికీ కూడా మానవ హృదయాల లోపల అందరికీ కూడా మన్మధుడు ఉంటాడు. అందుకని ఈ మన్మధుని కథకు సంబంధించిన దాంట్లో కూడా ఆర్ద్రకు ప్రతిస్పర్ధిగా మన్మధుడు ఉండటం అంటే, సాహిత్యం లోపల కనిపించే మన్మధునికి మూలమైనటువంటి రాశి, మూల నక్షత్రం అయిన రాశి ఏదైనా ఉంటే ఇది ఇక్కడే. పరాశక్తికి మూలమైనటువంటి ప్రదేశం కూడా మన్మథ రాశి అయినటువంటి ఈ ధనుసు రాశి. ఎందుకంటే మూల అనేటటువంటిది మనకు అమ్మవారి నక్షత్రంగా కూడా చెప్పేటువంటి సంప్రదాయం ఉంది. పరాశక్తికి మూలం అంటే సృష్టి మూలం ఉండే పూర్తి మూలశక్తికి స్వరూపంగా మనం చెప్పబడే రాశి. ఇంకా విశేషం ఏంటంటే, సూర్యుడు ఈ రాశిలోకి వచ్చిన సందర్భం లోపల ధనుస్సులోకి ప్రవేశించినప్పుడు కూడా, మరొకటి మిథునంలో ప్రవేశించినప్పుడు, ఈ 2 సార్లను మనము శూన్యమాసములు అని పేరుతో పిలుస్తాం. ధనుస్సు లోపల సూర్యుడు ప్రవేశించిన సందర్భంలో మన దగ్గర వేరే శుభకార్యాలు ఏవీ చేయకుండా, ఎందుకంటే మన్మథ రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు, రాశి అస్తంగతమైంది. గ్రహాల అస్తంగతం కాదు, రాశి అస్తంగతమైంది. ఆ రాశిలో ఉండి సంచరించేంత కాలం ఏ శుభకార్యములు చేయడానికైనా నిషిద్ధం.
దానికే మనకేం మాసం పేరు పెట్టారు, దీనికి శూన్య మాసం అని పేరు పెట్టారు. యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ పెట్టారు, మిథున మాసంలో కూడా అంతే చేశారు. మైథునానికి నిషిద్ధం. మైథునానికి నిషిద్ధం కాబట్టి అక్కడ సూర్యుడు ఆ రాశిలోకి ప్రవేశించినప్పుడు మిథున మాసం నిషిద్ధం. మిథునానికి ధనుస్సు రాశికి సమానమైన చాంద్రమాన రాసులు ఏవేవైతే మాసాలు ఏంటంటే అక్కడ ఆషాఢ మాసం, ఇక్కడ పుష్యమాసం. అందుకని ఇప్పటికీ ధనుర్మాసం అనేటువంటి పేరుతోని అమ్మవారి ఉత్సవాలు చేసుకుంటూ, గోదాదేవి ఉత్సవాలు చేసుకుంటూ ఏకభుక్తం భూషయనం అని చెప్పేసి అని వాళ్ళు వైవాహిక జీవనాన్ని గడపకుండా కింద పడుకుంటూ ఒక దీక్షగా ఉంటూ ఆహార నియమాలు పాటిస్తూ చాలా జాగ్రత్తగా గడిపేటువంటి విధానం ధనుర్మాస విశేషంలో కనపడుతుంది. ఇది శూన్యం. ఈ మాసంలో పెళ్లిళ్ళు చేయకూడదు. అది యాజ్ యూజువల్గా అక్కడ ఆషాఢ మాసంలో కూడా ఈ కాలం లోపల పిచ్చి పిచ్చిగా తయారు చేశారు. ఆషాఢ మాసంలో సూత్రం ఏంటంటే అత్త కోడళ్ళు ఒక దగ్గర ఉండకూడదు, మామాళ్ళు ఒక దగ్గర ఉండకూడదు అని చెప్పేసి వ్యక్తుల మధ్య లోపల అనవసరమైనటువంటి భావాలు చెప్పకుండా అశ్లీలార్థాలు రాకుండా అప్పటి రోజుల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఆ మాట్లాడు వెనక రహస్యాలు చాలా జాగ్రత్తగా పెట్టేవాడు వాళ్ళు. కానీ ఈ కాలంలో చెప్పక తప్పట్లేదు. కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి పదాలనే అర్థం చేసుకున్నారు కానీ వెనక భావాన్ని అర్థం చేసుకోవడం మానేసింది సమాజం. అత్తా కోడలు ఒక దగ్గర ఉంటే ఏమైనా చచ్చిపోతారేమో అని భయం అయిపోయింది ఈ రోజుల్లో. అది కాదు, కోడలు ఆ తర్వాత కొడుకు ఒకే దగ్గర ఉండటం నిషిద్ధం. అసలు నిజానికి ప్రతి ఆషాఢం, ప్రతి ధనుర్మాసం ఎప్పుడు ప్రతిసారి నిషిద్ధమని చెప్పారు మొదలు. ఆ తర్వాత నెమ్మదిగా వస్తుంటే మనకు ఏదో మొదటి 10 ఏళ్ళు నిషిద్ధం, ఆ తర్వాత మొదటి 5 ఏళ్ళు నిషిద్ధం. నాయన చిట్ట చివరి కనీసం మొదటి ఏడాదన్నా వదిలిపెట్టంటారా అని చెప్పేసాను. ఎందుకంటే వేగవంతమైన భావాలు ఉండే సందర్భంలోనైనా ప్రకృతి లోపల సమమైనటువంటి కాంతులు ఎప్పుడైతే లేవో ఆ కాంతులు లేనప్పుడు మీ మధ్య లోపల ఉండేటటువంటి ఈ సంభోగ శృంగార వ్యవహారాలు ఏమైనా ఉండేటట్టయితే అది తర్వాత సంతానం వ్యవహారం మీద కానీ ఇతర వ్యవహారాల మీద కూడా వ్యతిరేక ప్రభావాలను చూపిస్తాయి. కాబట్టి ఆ సమయంలో మీ ఇద్దరు కలయికలు నిషిద్ధము అని చెప్పేసాను. సరే, ఇప్పటి రోజుల్లో ఆ విషయం అర్థం కాక అబ్బాయిని అమ్మాయిని ఇంట్లో పెట్టేసి వీళ్ళిద్దరు యాత్రలకు వెళ్ళిపోతున్నారు. ఇది జరుగుతున్నటువంటి ద్రోహం. అందుకని కొంచెం దాన్ని జాగ్రత్తగా తెలిసి ప్రవర్తించాలి. ఎప్పుడైనా సరే తెలిసి ప్రవర్తిస్తే దానికి ఇబ్బంది లేదు, తెలియకుండా ప్రవర్తిస్తే మాత్రం దానివల్ల సమస్యలు వస్తాయి. ఇది ఎందుకంటే ప్రకృతి మీద పడేటటువంటి వ్యతిరేక ప్రభావాలు. అందుకని ఈ కథ వెనుక ఏం తెలుస్తుంది, మన్మధుని రాశి పైన మనకు సూర్యుడి ప్రవేశం అనేటటువంటిది శూన్యమాసము. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. దీనికి ప్రతిస్పర్ధిగా ఉన్న మిథునం మీద కూడా పడ్డప్పుడు అది కూడా శూన్యమాసము. ఈ 2 మాసాలను శూన్యమాసాలు అనడానికి ఈ ప్రత్యేకంగా ఈ రాశిని గురించి అధ్యయనం చేసుకుంటూ ఈ పురాణ కథను మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. గురువుగారు, మకరం అంటే మొసలి అంటారు కదా, మొసలి లక్షణాలకి మకర రాశి వారికి ఏమైనా సంబంధం ఉందా? రాశి చక్రం లోపల మనకు 10వ రాశిగా కనిపించేటటువంటిది మకర రాశి. మకరం, క్యాప్రికార్న్ అనేటటువంటి భావంతో మనకు కనపడుతుంది. ఉత్తరాషాఢలో 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్టలో 1, 2 పాదాలు కలిగినటువంటిది ఈ మకర రాశి. మొసలి, దీని పేరే మకరం అంటే మొసలి. మొసలి అనేక రూపాల్లో మనకు కనపడుతుంది. మొసలి చేస్తున్న పని ఏమిటి అని చెప్పేసి అంటే దానికి 2 రకాల గమనాలు కూడా ఉన్నాయి. కానీ అది ఎక్కువగా భూమి కన్నా జలం మీదనే ఎక్కువగా బలంగా ఉంటుంది. స్వతంత్రంగా తన ఇంట్లో తాను బలంగా ఉండగలిగినటువంటి స్థితి ఎవరికి ఉంటుందంటే మొసలికే ఉంటుంది. పూర్వకాలంలో ఒక మాట అనుకునేవాళ్ళు, చిన్నపిల్లలు వెళ్తూ కొట్టుకునేవాళ్ళు. కొట్టుకుంటూ మా ఇంటి ముందర నుంచి పోతావుగా అప్పుడు కొడతా నిన్ననేవాడు. మా ఇంటి ముందర నుంచి పోవటం అంటే స్థానబలము అంటారు. ఈ మొసలిది స్థానబలం. కాబట్టి మకర రాశి వారికి స్థానబలం మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. తమున్న ప్రదేశం లోపల చాలా బలంగా నిలబడతారు, తమ లేని ప్రదేశం లోపల కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఒక పని మొదలుపెట్టినప్పుడు కూడా మొసలి చేసినట్టుగా మొండిగా చేసేటటువంటి పనిలాగా ఉంటుంది. మొసళ్ళను చూస్తే కూడా ఒక్కోసారి విసుగు వస్తుంది. దాన్ని మామూలుగా చూస్తే బాగానే ఉంటుంది, అంత పొడుగు కనపడుతుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడ దాకా పడి ఉంటాయి. మొసళ్ళ పార్కులు ఉన్నాయి. అక్కడ పోయి ఒక్కసారి కనుక మొసళ్ళను చూస్తే ఇంకా జీవితంలో మొసళ్ళను చూడబుద్ధి కూడా కాదు. కానీ వాటిని కొంచెం బద్ధకం కూడా ఉంటుంది వీళ్ళకు. ఆ కదలకుండా ఉంటూ అట్లా ఉంటాయి. ఒకవేళ వాటికే గనక కోపం వస్తే అంత పొడుగ్గా ఉన్నవి కూడా తోక మించి పైకి లేస్తాయి. తోక మించి పైకి లేచేసి ఎదుటివాడిని అందుకుని కింద పడేస్తాయి. కింద పడేయటమే కాదు, పలహారమో భోజనమో అప్పటికప్పుడు కూడా అయిపోతుంటుంది. అంతగా వాటికి వాటిని ఇబ్బంది పెట్టనంత కాలం ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే ఇంకా నాశనం చేసి పారేస్తుంది. మకరం వాడు కూడా అంతే.
ప్రశాంతంగా ఉన్నంతసేపు వాడికి సరదాలై బాగానే ఉంటాయి. ఒక స్థాయి దాటితే మాత్రం ఎదుటి వ్యక్తి మీదకి ఇబ్బంది పెడతాడు అనేటటువంటిది దీని ద్వారా తెలుసుకునే సత్యం. అంతేకాదు గజేంద్ర మోక్షం అనేటటువంటి ఒక పురాణ కథను మనం చూసేటట్టయితే అక్కడ మొసలి ఉంటుంది. ఆ మొసలి ఎవరి కాళ్ళు పట్టుకుంది? గజేంద్రుడి కాళ్ళు పట్టుకుంది. అక్కడ కూడా మొసలి లక్షణమే ఇక్కడ జీవితంలో అన్వయం చేసుకోవాలి. అక్కడేం చేసింది? ఏనుగు అక్కడ పరాయి ప్రదేశం, మొసలికి స్థానికం. సాధారణంగా ఆధ్యాత్మిక రీత్యా చెప్పే సందర్భాల లోపల ఏం చెప్తాం అక్కడంటే, మకరం అంతా సంసారానికి సంకేతం, ఏనుగు అహంకారానికి సంకేతం. అహంకరించినటువంటి, అందుకనే పోతన వర్ణించేటప్పుడు అహంకరించినటువంటి ఏనుగు గురించి చాలాసేపు చెప్పుకుంటూ వస్తాడు. అటువంటి ఏనుగు లావక్కింతెగిలేదు ధైర్యం విలోలంబయ్య ప్రాణంబులుంఠావులు తప్పని మూర్ఛవచ్చ తనువుండస్సెన్ శ్రమంబయ్యని నీవే తప్పని తప్పరం బెరుగా అంజదా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ మానగ అనే స్థితికి తీసుకొచ్చాడు దాన్ని. ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? ఈ మొసలి. ఈ మొసలి సంసారం అనేటటువంటి పట్టు పట్టుకుంది. వీళ్ళకు సంసార భావన ఎక్కువ. ఎవరికి? మకర రాశి వాళ్లకు. స్థానబలం ఎక్కువ. పట్టు పట్టి మొత్తానికి గజేంద్రుడు విడిపించుకోవాలంటే దేవుణ్ణి పిలిపించేది అనమాట. అటువంటిది సంసారం అనేటటువంటి విధానం మీద అదే పట్టు ఉంటుంది. అదేవిధంగా స్థానబలం లోపల ఎదుటి వ్యక్తిని ఎంతకైనా గట్టిగా లాగగలిగిన శక్తి ఉంటుంది. దీని మీద అంత జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాల్సి వస్తుందన్నమాట. అట్లా తన చుట్టూ తాను ఒక వలయం ఏర్పాటు చేసుకుని తాను బలంగా నిలబడగలిగేటటువంటిది రూపానికి కూడా చూస్తుంటే చాలా బలంగానే కనపడుతూ ఉంటుంది చూడటానికి. ఈ రూపంలో మనం చూసేటట్టయితే మకరం యొక్క మొండితనము, మకరం యొక్క సంసార విశేషం, మకరం యొక్క స్థానబలము ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకు కనపడతాయి. తాను అధికంగా ఇబ్బంది పెడితే అవతల వాణి యొక్క ఇబ్బంది పెట్టేంత వరకు తను ఆగకపోవటం. ఈ లక్షణాలన్నీ మొసలి రూపాన్ని, మొసలి లక్షణాన్ని బట్టి వీళ్ళ యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మకరాంకుడు అని ఎవరికి? మన్మథునికి పేరు కూడా ఉంది. అంటే పక్కనే మకరాంకుడు ఎవరున్నారు? ధనుసు రాశి వాడు ఉన్నాడు. ఈ రాశివాడి యొక్క విధానం ఇంతేకాదు, మనకు దేవతల యొక్క వెనకకుండే ప్రభను మకర తోరణం అంటాం. అక్కడ మకర సంబంధం అంటే అలంకార రూపమే ఇదంతా కూడా, కానీ మొత్తానికి ఈ మకరానికి ఇన్ని రకాల భావాలు ఉన్నాయన్నమాట. అట్లా మకర విధానం అంతా కూడా మనకు చాలా రూపాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. గజేంద్ర మోక్షం ఆధ్యాత్మికం, తాత్వికం, కానీ ఇతరమైన జ్యోతిష కథలు కొన్ని కనపడుతుంటాయి. దాంట్లో ఉండేటటువంటి విశేషమైన నక్షత్రం మకర రాశికి చాలా మనం ఆలోచించదగింది ఏంటంటే శ్రవణ నక్షత్రం. శ్రవణం లోపల విష్ణు నక్షత్రం ఇది. ఈ శ్రవణానికి సంబంధించినటువంటి విధానం చాలా గొప్పగా ఉంటుంది. శ్రవణము పక్కనే మనకు మిథునం పక్కన వృషభం ఉందో, కన్యకన్నా ముందుగా సింహం ఉంటుందో, ఇక్కడ కూడా ఎక్విలా లేదా ఈక్విలా అని పేరు కలిగినటువంటి ఒక గరుడ పక్షి ఉంటుంది. అక్కడ ఆకాశంలో చాలా జాగ్రత్తగా శ్రవణం పక్కనే కనపడుతుంది. అంటే శ్రవణముకు గద్ద వాహనం ఎందుకైంది, విష్ణువుకు గద్ద వాహనం ఎందుకైంది అనడానికి ఆకాశంలో కనిపించే ఎక్విలా అనేటటువంటిది చక్కగా పక్షి ఆకృతి కనపడుతూ ఉంటుంది. ఇట్లా మనకు ప్లానటోరియం పోతే చూడొచ్చు, దాన్ని స్పెసిఫిక్గా చూపిస్తారు. అటువంటి పక్షి కనపడుతుంది. అందుకనే ఆ గద్ద అనేటటువంటిది ఆయనకు వాహనంగా స్వీకరించేసి దానికి పెద్ద ఉపాఖ్యానం సుపర్ణోపాఖ్యానం అని చెప్పేసి సుపర్ణుని దితి కంటుంది. ఆ దితి కన్నవాడు మొదటి వీళ్ళ అన్ననేమో అనూరుడై సూర్యునికి వాహనంగా వెళ్ళాడు. రెండో కుమారుడు సుపర్ణుడై పర్ణములు అంటే సరి అయినటువంటి రెక్కలు కలిగి ఉండటం. అటువంటి చాలా బలశాలి, ఎంతవరకు అంటే దేవేంద్రుడిని ఢీకొట్టగలిగినంత శక్తి కలిగినటువంటిదని ఆ ఎక్కుల పక్షి గురించినటువంటి విధానం ఉంటుంది. అది శ్రవణానికి. ఈ శ్రవణ నక్షత్రానికి సంబంధించిన దానికి నుంచి స్వాతి వెనక వరకు ఉండేటటువంటి ఒక మండలం పేరు విష్ణు పదము అంటారు. ఈ విష్ణు పదం అనేటటువంటి దాని మీద చాలా చర్చ ఉంది. మంచి మంత్రాలు ఉన్నాయి. తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయ. ఎవడైతే సూర్యుడు అంటే పండితుడైన వాడు సదా పశ్యంతి, వారితో చూడగలుగుతాడు. ఎవరిని? విష్ణు పదాన్ని చూడగలుగుతాడు అని. విష్ణు పదం మీద అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. ఈ విష్ణు పదం ఎక్కడి నుంచి ఎక్కడ వ్యాపించింది అంటే తులారాశిలో ఉండే స్వాతి నుంచి మకర రాశిలో ఉండేటటువంటి ఇక్కడి వరకు. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? ఆశ్లేష నుంచి స్వాతి వరకు అజగరం వ్యాపించి ఉంది అన్నాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి విష్ణు పదం వ్యాపించి ఉంది. ఈ విష్ణు పదం ఇంత పొడుగు ఉంటుంది. అందుకనే గతంలో చెప్పుకున్న మంత్రపుష్పం లోపల విష్ణువుకు బలం ఎవరు అంటే అక్కడ ఉండే స్వాతి, అక్కడ కొన, ఇక్కడ తల.
ఆ స్వాతి అనేటువంటి వాడు రామాయణంలో మనకు హనుమంతునిగా కనపడ్డాడు, భారతంలో భీముడిగా కనపడ్డాడు అని చెప్పేసి. ఈ విష్ణు పదాన్ని గుర్తించాలనుకునేటట్టయితే మనం ఏకాదశులను చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి పడుకున్నటువంటి విష్ణువులాగా కనపడుతూ ఉంటాడు, మనం అంత అనంత పద్మనాభునిలాగా. ఈ నక్షత్రాలు మరి ఆకాశంలో నక్షత్రాలు భూమి తిరుగుతున్నా కొద్దీ అవి ఒకే రకంగా కనపడవు, కొంచెం ఇటు తిరిగి కనపడతాయి. ఇవి ఒక 4 నెలలు కనపడకుండా కూడా పోతాయి. ఈ కనపడకుండా పోయేది కనపడకుండా కనిపించేటటువంటి విధానాన్నే మన వాళ్ళు తొలి ఏకాదశి, శయన ఏకాదశి అనేటువంటి 2 వార్తలు వాడతారు. శయన ఏకాదశి తెలిసిన వాడే శాస్త్రకారుడు అనే పదం ఉంటుందన్నమాట. ఆకాశంలో శయన ఏకాదశి ఎప్పుడు అంటే ఈయన కనపడకుండా పోతున్నాడు. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తూ ఉంటుంటాడంటే తల భాగం కనిపించినప్పుడు ఆయనకు ఉత్థాన ఏకాదశి అంటాం. ఆ తర్వాత కొంచెం మొండె భాగం కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఉపదేశంలా కనపడితే మార్గశిర శుద్ధ ఏకాదశికి వచ్చేసరికి బోధన ఏకాదశి లేదా గీతా ఏకాదశి అని చెప్పేసి చెప్తూ ఉంటుంటాం. ఒకటి పక్కకు ఒత్తిగిలినట్టుగా కనపడుతూ ఉంటుంది, ఇది పరివర్తన ఏకాదశి అని పేరు చెప్తాం. ఇట్లా పక్క తిరిగినట్టుగా కనిపించడం. ఈ పదాల ఏకాదశి వెనకకు ఈ మండలం యొక్క ప్రాధాన్యం ఉంది. శ్రవణ నక్షత్రం, శ్రవణం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండే విష్ణు పదానికి సంబంధించినటువంటి కథలు ఇవన్నీ కూడా పరిపూర్ణంగా ఆ ఏకాదశుల రోజుల్లోనే ఈ నక్షత్రాల యొక్క మార్పులు కనపడుతూ ఉన్నాయన్నమాట. కనిపించకుండా ఉండేటటువంటి 4 మాసాల లోపల ఇక్కడ భూమి మీద వచ్చే మొత్తం వర్షాలు ఉంటాయి. ఈ వర్షాలు ఉంటున్న సందర్భం లోపల అందుకనే చాతుర్మాస్య దీక్షలు ఇక్కడ చేస్తారు. ఎక్కడికి కదలకుండా ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉంటాం. అప్పుడున్న వాతావరణ పరిస్థితుల లోపల ఏమీ ఉండేది, బయటికి వెళ్ళాలంటే వ్యాపారము, వేట లేదా యుద్ధము, ఈ మూడింటికి నిషిద్ధం. ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలి, ఏది సంపాదించుకోవటం లేదు. అందుకని ఆ ఇండ్లల్లో నలుగురు కనుక ఉండేటట్టయితే ఇళ్లలోపల ఉండేటటువంటి వ్యక్తుల మధ్య లోపల అనవసరమైనటువంటి భావ పరంపర లేస్తుంది. కాబట్టి ఆ 4 మాసాలు కూడా పూర్తిగా దైవంగా భావన చేస్తూ ఒక దీక్షలో ఉండాల్సిన మాసాలుగా నిర్ణయించారు. అంత జాగ్రత్తగా ధర్మశాస్త్రం చెప్పింది. ఇళ్లలో ఉంటుంటారు కాబట్టి అట్లా చాతుర్మాస్య దీక్షలు చేసే సంప్రదాయం. ఇంకా విశేషాలు ఏమున్నాయంటే శ్రవణం విష్ణువు అనుకుంటున్నప్పుడు విష్ణువు ఆవిర్భావం కృష్ణుడు. మిగిలినటువంటి రామాదుల విషయంలో పునర్వసు నక్షత్రంలో చెప్పారు, కానీ ఇక్కడ విష్ణువు విశేషం లోపల కృష్ణుని ఆవిర్భావం చెప్తారు. ఈ ముందర కనిపించేటటువంటి ధనిష్ట అనేటటువంటి నక్షత్రానికి వసువులు అధిపతులుగా ఉంటారు. ఈ లోకానికి ఆ మార్గానికి గోలోకం అని పేరు. వసువులు అధిపతులుగా ఉండేటటువంటి దాంట్లో మనకు వసుదేవుడు ఒక వసువు, భీష్ముడు ఒక వసువు. వీళ్ళందరూ కూడా గంగ చేత ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరిలో వసుదేవుడు అనే వసువు ఉన్నాడు. ధనిష్ట ఎవరి పక్కన ఉంది, వెంటనే శ్రవణం పక్కన ఉంది. ఈ శ్రవణం నుంచి ఈయన ఉదయిస్తున్న సందర్భంలో కృష్ణాష్టమి సందర్భాలు వచ్చినప్పుడు ఆకాశం లోపల దీనికి ప్రతిస్పర్ధిగా ఎగ్జాక్ట్గా అపోజిట్ కాకుండా కొంచెం పక్కకు సింహరాశికి పక్కన, అంటే మకరానికి ఇప్పుడు కర్కాటకం అయితే ఎగ్జాక్ట్ అపోజిట్, సింహం అంటే పక్కన ఉంటుంది. కాబట్టి ఈయన అర్ధరాత్రి పుడతాడు. అర్ధరాత్రి పుట్టినప్పుడు ఇక అస్తమించడానికి సిద్ధంగా ఉండేటటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి, పూర్తిగా అస్తమించవు. ఆ నక్షత్రాలు ఏమున్నాయంటే సింహరాశి నక్షత్రాలు అస్తమించాలి. ఇంకా మొదలు కర్కాటకం అస్తమిస్తుంది, ఆ తర్వాత ఇంకా సింహం, అట్లా వరుసలో వెళ్తాయి. కాబట్టి ఈ సింహరాశికి పక్కనే ఉండేటటువంటి నక్షత్రాల్లో దైవ వైద్యులైనటువంటి వాళ్ళు అశ్వినులు అనే నక్షత్రాలు ఉంటారు. ఈ అశ్వినులకు వాహనాలుగా ఉండేవి గార్ధపాలు అంటారు. ఈ గార్ధపాలు ఆకాశంలో కనపడతాయి శ్రవణం ఈయన పుట్టినప్పుడు. అందుకనే విష్ణు కథ లోపల, కృష్ణుని కథ లోపల ఆ గార్ధపాలు అరవద్దు అని చెప్పేసి చెప్పాడు అని చెప్పేసి వీళ్ళు ఎవరైనా పుట్టగానే అరవండి అని చెప్పేసి చెప్పినటువంటి వాడు కంసుడు చెప్పాడు. చెప్తే వసుదేవుడు వాటికి నమస్కారం పెట్టాడు అరవద్దు అని. ఎందుకంటే ధనిష్టకు అది ప్రతిస్పర్ధిగా కనపడతాయి తప్ప శ్రవణానికి కనిపించవు. నమస్కారం పెడితే ఇందులో అది అస్తమించిపోతాయి. అస్తమించిపోయిన తర్వాత గాడిదలు వెళ్ళిపోయాయి అన్నమాట. లేకుంటే కంసుని గాథల్లోకి, శ్రీకృష్ణుని గాథల్లోకి గాడిదలు ఎందుకు వస్తాయి? ఇదంతా ఆకాశ సంబంధమైనటువంటి గార్ధభ మండలం, లేదా దానికి ఇంకో పేరు కూడా ఉంది, రాసభ మండలం లేదా గార్ధభ మండలం అని పేరు ఉంటుంది దానికి. అంత గొప్పగా పేర్లు పెట్టేశారు దానికి. ఆ తర్వాత ఇంకేం జరిగింది, ఈయనని ఎత్తుకొని గోలోకంలోకి వెళ్ళి యశోదమ్మ దగ్గర పెట్టాడు, పక్కన ధనిష్ట నక్షత్రం. అట్లా విష్ణు సంబంధమైన గాథలకు ఇదే సంకేతంగా ఉంది. ఇంకా విశేషం ఏంటంటే వైశాఖ శుద్ధ సప్తమి అనేటటువంటిది వచ్చినప్పుడు
విష్ణుపాదోద్భవ అయినటువంటి గంగ మొట్టమొదలు చాలా విశేషంగా కనపడుతూ నెమ్మదిగా తెరలుగా పక్కకు జరుగుతూ వచ్చి ఎక్కడి దాకా వెళ్తుంది? ఆర్ద్ర నక్షత్రం దాకా వెళ్తుంది. మొదలేమో చాలా ఎక్కువగా ఉంటుంది పాలపుంతల్లాగా. ఆ తర్వాత నెమ్మదిగా తెరుపులుగా మారి వైశాఖ శుద్ధ సప్తమి కనిపించినప్పుడు ఇటు శ్రవణం, అటు ఆర్ద్ర 2 కనపడతాయి. అందుకని గంగావతరణం అని రాస్తారు మన పంచాంగం లోపల. ఆ గంగావతరణం ఏంటంటే విష్ణుపాదోద్భవ అయిన గంగ శివుని జటాటి చూట మీద పడింది. ఆర్ద్ర శివుడి నక్షత్రం కదా. ఈ 2 కనిపించిన రోజు నాడు మనకు గంగావతరణం అనేటటువంటి భావన మన వాళ్ళు రాసే సంప్రదాయం మనకు ఉంది. శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము అండ్ మనకు ఉత్తరాషాఢ నక్షత్రం, ఈ మూడిటితో కూడుకున్నటువంటి మకర రాశి. ఈ కేంద్రాలుగా మనం చూసేటట్టయితే విష్ణు సంబంధమైన గాథలన్నిటికీ కూడా కేంద్రమైనటువంటి దేవుడి మనకి మకర రాశికి సంబంధించిన అంశం వస్తుందన్నమాట. గంగావతరణము జరిగిన సందర్భాల లోపల మనకు ఇంకొకటి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ అభిజిన్ నక్షత్రం కూడా ఈ పక్కనే ఉంటుంది. అభిజిన్ నక్షత్రాన్ని చూసేటట్టయితే 2 నక్షత్రాలు ఉంటాయి. బయటికి చూస్తే మొదలు ఒకటే కనపడుతుంది, ఒకదాని చుట్టూ ఒకటి తిరిగినట్టుగా ఉంటుంది. దాని తర్వాత 2 నక్షత్రాల చుట్టూ తిరిగినట్టుగా ఉంటుంది. ఆ పక్కనే ఉండే మండలం పేరు వీణా మండలం అంటాం. దీనికి ఇంగ్లీష్లో లైరా అనే శబ్దం వాడతాం. వీణ పట్టుకున్న వాళ్ళు ఎవరంటే సరస్వతి. వీణా మండలం వీణాపాణి అయిన సరస్వతి. ఈ పక్కన అభిజిత్తు బ్రహ్మ, ఎవరి విష్ణువు యొక్క నాభికమల నుంచి పుట్టాడు అని చెప్పడానికి ఇది సంకేతంగా ఉంటుంది. అభిజిత్ అనేవాడు బ్రహ్మ అయితే పక్కనే ఉండేటువంటి వీణామండలం లైరా అని ఇప్పటికీ కూడా వైజ్ఞానికంగా చెప్పేటువంటి మాటలు ఏంటంటే ఆ వీణామండలం నుంచే మనకు సౌండ్ సిస్టమ్స్ అన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి అనే భావన, సౌండ్స్ అన్నీ కూడా తెలుస్తాయని విషయం తెలుస్తూ ఉంటుంది అనమాట. అక్కడ బ్రహ్మకు సంబంధించినటువంటి విశేషం అండ్ వీణాపాణి అయినటువంటి సరస్వతికి సంబంధించినటువంటి కథాగాథలన్నీ కూడా ఆకాశ సంబంధమైనటువంటి విశేషాలు ఇవే విషయాలు చెప్తుంటాయి. అందుకనే మనకు హగుంసస్సు జిషద్వసురంతరిక్షోత వే దిశదతి దీర్ఘరో నషత్ అంటూ ఒక సంధ్యావందన మంత్రం ఉంటుంది మధ్యాహ్న సంధ్యావందనంలో. హగుంస అంటే అక్కడ హంసమండలం ఉంది. ఇంతకుముందు పాలపుంత బలంగా వెళ్ళేదల్లా ఈ వీణామండలం దాటి కొంచెం వెళ్ళగానే అక్కడ హంసమండలం ఉంటుంది. ఆ హంసమండలం దగ్గరకు వచ్చేసరికి అంత ముందున్నటువంటి పాలపుంత యొక్క తీవ్రత తగ్గి సాధారణ జలంగా ముద్రకెళ్ళినట్టుగా కనపడుతుంది. అందుకని పాలు నీళ్ళని ఇది వేలు చేస్తుంది అనేటువంటి భావన. ఆకాశ హంస ఇది. హగుంస అనే పదము హంస, హంస శుచి వసుర్ అంతరిక్ష సంబంధమైనది. ఇదంతా కూడా వ్యోమ సంబంధమైనటువంటిది. అట్లా ప్రతి మండలం వెనక అక్కడే హంస కనపడుతుంది. ఈ హంస ఈ వీళ్ళిద్దరికి కూడా వాహనంలాగా కనపడుతుంది. ఈ రూపంలో మనకు ఈ మకర రాశికి సంబంధించినటువంటి పౌరాణిక గాథలు చాలా విశేషమైనవి కనపడుతూ ఉన్నాయి. ధనుసు మకర రాశుల నామాచిత్యాన్ని, పురాణ గాథలను సమగ్రంగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. రాశి చక్రంలోని తదుపరి రాశుల నామాచిత్యాన్ని జ్యోతిర్వేదం తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.